మన ఏఎన్సీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు, బట్ గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి చాలు. నాకు మా టీంకి కొండంత బలం. మీరు ఇచ్చే కామెంట్ ఒక్క 20-30 కామెంట్లు ఇవ్వండి, మాకు చాలా బలాన్ని ఇస్తుంది. మహిళలు జనరల్గా ఎప్పుడైనా కూడా ఒక్కొక్కసారి అనారోగ్యం విషయంలో కూడా వీటిలో కూడా చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకి దారితీస్తాయని గుర్తుపెట్టుకోవాలి. మహిళలు మూత్ర విసర్జన విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు డాక్టర్స్, గైనకాలజిస్టులు చెప్తున్నారు. చాలామంది మహిళలు బిజీగా ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు యూరిన్ ఆపుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయి యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఇది వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది. పురుషులతో కంపేర్ చేస్తే మహిళల్లో ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం వారి శరీరం యొక్క నిర్మాణం. మూత్రనాళం చిన్నదిగా ఉండడం వల్ల బ్యాక్టీరియా త్వరగా శరీరంలోకి ప్రవేశిస్తుంది వాళ్ళకి. అందుకే రోజుకి తగినంత నీళ్లు తాగడం వల్ల బ్యాక్టీరియా వీలైనంత ఎక్కువగా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పబ్లిక్ వాష్రూమ్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మూత్రం విసర్జించే సమయంలో మంట, నొప్పి, ఇలా ఏదన్నా మాటికి వెళ్ళాల్సి రావడం, మూత్రం ఇలాంటివన్నీ కనుక ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే గైనకాలజిస్ట్ని కలవమని చెప్తున్నారు డాక్టర్స్. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి శరీరం ఇచ్చే ఈ సంకేతాలని పొరపాటును కూడా లైట్ తీసుకోవద్దు. ఇది డాక్టర్లు చెప్తున్నటువంటి మాట. ఏఎన్సీ హెల్త్ స్పెషల్గా చేస్తున్నాం ఈ వీడియోస్. మనందరి కోసం ఒక కామెంట్, గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంట్ ఇవ్వండి చాలు.